వెల్కమ్ టు జిఆర్ టీవీ. స్టార్స్ తో చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ప్రసన్న. ఈ రోజు మన ముందున్న స్టార్ సీనియర్ డైరెక్టర్ ప్రసాద్ గారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హాయ్. ఓకే సార్, మీరు చాలా సీనియర్ డైరెక్టర్, బట్ మీరు ఈ సినిమాలకు రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఎలా వచ్చారు సార్? నేను నా 10వ ఏట నేను సాంస్క్రిట్ చదివాను. సాంస్క్రిట్లో మా మాస్టర్ గారు యాక్టింగ్ చేయించారు. అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పెద్ద ఉంది నాటికలు. మా తండ్రి ప్రోత్సాహం ఎక్కువ ఉంది, మా తల్లి ప్రోత్సాహం ఎక్కువ ఉంది. అలా పరిషత్ నాటకాల్లో అవార్డులు కొట్టడం, ప్రైజులు కొట్టడం, ఇలా వెళ్తూ సినిమాకి వచ్చాను. ఓకే సార్, అయితే మీ సినీ ప్రస్థానం నాటకాల ద్వారా స్టార్ట్ అయింది అంటున్నారు. ఇంతకు ముందు మీరు చాలా మూవీస్ చూసారు కదా సార్? ఓకే, ఈ మూవీ నేను డైరెక్ట్ చేస్తే బాగుండు అని అనిపించిన సినిమా ఏమైనా ఉందా సార్? కె విశ్వనాథ్ గారి సినిమా. ఏది సార్? కె విశ్వనాథ్ సినిమాలన్నీ కూడా నేను మీకు బాగా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? సాగర్ సంగమం, ఆయన సినిమాలన్నీ. మీకు ఇన్స్పిరేషన్ అయిన డైరెక్టర్ ఎవరు? ఎవరిని మీరు గురువుగా భావించి ఇండస్ట్రీలోకి వచ్చారు సార్? నేను యాక్చువల్గా 1980లో హీరో అవుదామని వెళ్ళాను. అయితే అందరూ నా క్రాఫ్ అంతా చిరంజీవి లాగా ఉండేటప్పుడు నువ్వు హీరో అవుతావు వెళ్ళి అంటే హీరోని కాలేదు, జీరో అయిపోయి అక్కడ. ఆ సమయంలో నాకు జన్మనిచ్చింది నా తల్లి. అయితే సినిమా పరిశ్రమలోని కొన్ని విద్యలు నేర్పింది నా తల్లి భానుమతి రామకృష్ణ గారు. ఆమె శిష్యుడు నేను. ఆమె రచన, సంగీతం అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి, డైరెక్షన్ ఏంటి, మొత్తం ఆ దగ్గర నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత తమిళ్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. చాలామంది డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ చేరుకుంటూ దర్శకత్వానికి వచ్చేసాను. మీరు ఫస్ట్ డైరెక్షన్ చేసిన మూవీ ఏంటి? ఆ మూవీకి డైరెక్షన్ చెయ్యాలి అని మీకు అంటే ఎవరి వల్ల అవకాశం వచ్చింది? అంటే విజయవాడలో రైల్వే రిటైర్డ్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన యేసు ప్రభు లైక్ చేస్తాడు. ఫస్ట్ ప్రభు మహిమ అని యేసుక్రీస్తు గురించి ఒక సినిమా చేశాను నేను. ఇప్పుడు 1979లో. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్, మళ్ళీ సినిమా వెళ్ళలేదు. చాలా తర్వాత మళ్ళీ ఆయనే వచ్చాడు. వచ్చి ఒక్కసారి ప్రేమిస్తే 7 జన్మల బంధం. 35 మంది సినిమా ఆర్టిస్టులని, సీనియర్ ఆర్టిస్టులు పెట్టి తీశాను. మీరు చెప్పిన సినిమా టైటిల్ నేమా? ఒక్కసారి ప్రేమిస్తే 7 జన్మల బంధం. నేను మీ ఇద్దరు కెమిస్ట్రీ ఏమో నేను. దాంట్లో పెద్ద నటులు, చిన్న నటులు అందరూ ఉన్నారు. అది రిలీజ్ అయిపోయింది. అది ఫస్ట్ యేసు ప్రభు మహిమ సినిమా. తర్వాత ఇది అప్పుడు కోటెల సుప్రసాద్ గారు మినిస్టర్గా ఉండి 1 గంట సేపు ఆ షూటింగ్ చూస్తూ ఉండిపోయాడు అంతే. ఇప్పటికి ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేస్తుంటారు? ఇప్పటికి ఒక 6 సినిమాలు. 6 సినిమాలు. మరి అంత సీనియర్ డైరెక్టర్ గా ఉండి మరి 6 సినిమాలకి ఎందుకు పరిమితం అయ్యారు సార్? ఇక్కడ సినిమా డైరెక్టర్ కావాలంటే ప్రొడ్యూసర్ దొరకాలి, డబ్బులు పెట్టేవాళ్ళు దొరకాలి. వాళ్ళకి ఇతని వల్ల సినిమా తీస్తే నా సినిమా రిలీజ్ అవుతుంది, డబ్బులు వస్తాయి, నమ్మకం కలగాలి. కానీ ఇండస్ట్రీలో చాలా వరకు సీనియర్ డైరెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా తప్పుకుంటే ఇప్పుడు జూనియర్ డైరెక్షన్స్ పైకి వచ్చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కాలంతో పాటు ప్రేక్షకుడు కూడా మారిపోయాడు. సీనియరా జూనియరా అది లేదు. వాళ్ళకి ఏది నచ్చితే సినిమా చూస్తున్నారు. ఇప్పుడు మా డైరెక్షన్ పాత వాళ్ళు అయి ఉన్నాయి కదా, చేసిన చింతకాయని లెక్క వచ్చారు. అది సార్, మీరు ఇండస్ట్రీని ఇంతకు ముందు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. ఈ మీరు చూసిన ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది సార్? అంతకుముందు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ అవుతుంది గ్యారంటీగా అని నమ్మకం ఉంది. సినిమా ప్రొడ్యూసర్ కూడా చక్కగా అనుకున్న బడ్జెట్లో సినిమా తీశాడు. ఇప్పుడు జరిగేది అనుకున్నది ఒక బడ్జెట్, పెరిగిపోయేది ఇంకో బడ్జెట్, అట్లనే ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ పెరిగిపోతున్నాయి, అన్నీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏమన్నా డిజిటల్ ఇప్పుడు వచ్చిందో ఏమన్నారు, సినిమా పెట్టుబడి తగ్గిపోయింది, ఫిలిం లేదు. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల అప్పటి ఫీల్డే బాగుంది ఇప్పటికంటే. కానీ ఇప్పుడే డెవలప్మెంట్ ఎక్కువ ఉంది కదా సార్ ఇండస్ట్రీలో.
డెవలప్మెంట్ అది ఒక విధంగా డెవలప్మెంట్ ఒక విధంగా డెవలప్మెంట్. ఎలాంటి డెవలప్మెంట్ ఉండొచ్చు మీ అభిప్రాయం? చిత్ర పరిశ్రమలో ఎవరైతే 500 కోట్లు 600 కోట్లు 300 కోట్లు పెడితే ఈగలు సేఫ్ అవుతున్నాడు. చిన్న నిర్మాత సేఫ్ కావట్లేదు ఇక్కడ. ఇప్పుడు 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓన్లీ పెద్ద సినిమా వాళ్ళు కొంతమందిని తీసుకుంటారు, మిగతా వాళ్ళు పస్తులు పడుకుంటున్నారు. నాకు తెలిసి కార్మికులు చిన్న సినిమా తీస్తున్నారు కాబట్టి 24 డిపార్ట్మెంట్స్ బతుకుతున్నాయమ్మా. కానీ చిన్న సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా ఈ మధ్య కాలంలో అసలు ఎవరికి తెలియకుండా వచ్చిన సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొడుతున్నారు కదా సార్. మరి తీసుకొస్తున్నారంటే వాళ్ళ డైరెక్టర్, ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు చేసే మోడరేషన్ ఎట్లా పెరుగుతుంది, నాగరికత పెరిగింది, అంత పెరుగుతూ వస్తుంది కదా, దాని ప్రకారం సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. కథ విషయంలో కానీ టెక్నికల్ వాల్యూస్ పెరిగినాయి గతం కంటే. అంతమంది డ్రోన్లు ఉన్నాయా? డ్రోన్లు లేవు కదా. గింబాల్స్ ఉన్నాయా? లేవు కదా. పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. మరి టాలీవుడ్ లెవెల్లో హాలీవుడ్ లెవెల్లో సినిమాలు తీస్తున్నారంటే టెక్నాలజీ పెరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ కాదు కావాల్సింది. ఒక్క సినిమా హిట్ అయితే దాని కార్బన్స్ లాగా తీసేస్తున్నారు. కార్బన్సే కాదు, అదే పోవడం. కానీ ఇప్పుడు ప్రతి పెద్ద హీరో కానీ ఎవరైనా సరే హిట్ కొడితే పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొడుతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా తీస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఆ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి, ఆ చిన్న ప్రొడ్యూసర్ల పరిస్థితి ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఎలా ఉందనుకో? ఇప్పుడు ఒక విధంగా బాగుంది, ఇంకో విధంగా బాగలేదు. చిన్న నిర్మాతలు ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు తీయలేకపోతున్నారు. ఎందుకంటే రిలీజ్ కూడా థియేటర్లు దొరకవు, థియేటర్లు ఇవ్వరు. ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాడు ప్రొడ్యూసరు, రిలీజ్ చేయాలంటే పోయి టికెట్లు ఆయనకుని అమ్మటం ఏంటి, లేకపోతే ఫ్రీగా ఇవ్వటం ఏంటి? ఇన్నాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదు సినిమా పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రొడ్యూసర్ టికెట్లు కొని పంచడం ఏంటమ్మా? నిజంగా పరిస్థితి ఉందనుకోవచ్చు సార్. యాక్చువల్ కళ్ళారు చూసి మాట్లాడుతున్నాను నేను. నా సినిమా రిలీజ్ అయింది, మా ప్రొడ్యూసర్ టికెట్లు కొని తీశాడు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.